కొంతమంది నాయకుల మూర్ఖత్వం, ఈ మూర్ఖత్వం వల్ల ఆ దేశం యొక్క పరువు మీకు వరల్డ్ లెవెల్లో చూశారనుకోండి, అయ్యో ఆ దేశంలో ఇంకా ఇలాంటి పరిస్థితి ఉందా అనే ప్రశ్న కూడా వస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి తమిళనాడు, సో ఇక్కడ ఒక చెత్త ప్రభుత్వం డిఎంకే, మీకు ఎంకే స్టాలిన్ అంటారు వాళ్ళ ముఖ్యమంత్రి. మొన్న వీళ్ళు బడ్జెట్ రిలీజ్ చేశారు, తమిళనాడుకు సంబంధించిన బడ్జెట్. సో ఇందులో వీళ్ళు ఏం చేశారు, ఈ రూపీ అనబడే సింబల్ని తీసేసి మేము ఇక దేవనాగరి లిపిని వాడము, మా తమిళకు సంబంధించిన సింబల్నే వాడతాము. సో ఇప్పుడు ఈ సింబల్ని మీరు చూసారనుకోండి, మీకు ఇది ఒక దేవనాగరి లిపి అంటే హిందీ లాంటి ఒక లెటర్ కనిపిస్తుంది. కాబట్టి ఇది హిందీ లెటరే, దీన్ని మేము ఎందుకు వాడాలి, మేము తమిళనాడు కదా, తమిళనాడు ప్రభుత్వము, సో మా ప్రజలందరూ తమిళియన్స్, మాకెందుకు ఈ సింబల్. సో ఇలాంటి ఒక వాదనను తీసుకువచ్చి తమ బడ్జెట్లో ఈ సింబల్ని తీసేసి, అంటే ఇది భారతదేశము, ఇక్కడ ఇన్ని రాష్ట్రాలు ఉంటాయి, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క భాష ఉంటుంది, ఒక లిపి ఉంటుంది, సో ఆ ప్రజలు మాట్లాడే ఆ డైలెక్ట్ వేరు. సో ఇదంతా తెలుసుకోకుండా అంటే ఏంటి, మీకు తెలిసి చేయడమే. ఇప్పుడు చూడండి పార్లమెంటులో నిర్మలా సీతారాం గారు మాట్లాడుతున్నప్పుడు ఈవిడ కూడా ఒక తమిళ మహిళ అండి, మీకు తమిళనాడులో పుట్టిన మహిళ. సో ఈవిడ ఇంకా లిటరల్గా తమిళ్లోనే పార్లమెంట్లో మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు ఈవిడ ఏమంటున్నారంటే, ఈ ప్రస్తుతం ఉండే డిఎంకే ప్రభుత్వం ఉంది కదండి, మీకు ఎడ్యుకేషన్ ఫర్ గర్ల్ అంటారు, ఉమెన్స్ రైట్స్ అని చెప్పి మాట్లాడతారు, ఇన్ని మాట్లాడతారు కదా. వీళ్ళు 1989లో మార్చి నెల వాళ్ళ అసెంబ్లీలో ఏం చేశారు, మీకు జయలలిత గారి యొక్క చీరను అసెంబ్లీలోనే, అంటే ఇది ఎలా చెప్పాలి అంటే కౌరవులు ఎలాగైతే ద్రౌపది చీరను లాగారో ఆ రకంగా ఈ డిఎంకే ఎమ్మెల్యేలు కౌరవులుగా మారి జయలలిత గారి చీరను లాగారు. వీళ్ళు నాగరికత అంటారు, వీళ్ళు మహిళల పట్ల గౌరవాన్ని చూపించాలి అంటారు, అలాగే గర్ల్స్ ఎడ్యుకేషన్ అని చెప్తారు. తమిళనాడు అలాంటి ఒక సిచ్యువేషన్లో ఉందా? మొన్నటికి మొన్న అన్నా యూనివర్సిటీలో ఒక విద్యార్థి పట్ల ఎంత దారుణాలు జరిగాయో మీరు గూగుల్ సెర్చ్లో చూడొచ్చు. సో ఇదంతా మీరు చూశారనుకోండి, ఒక రాష్ట్రము ఆ రాష్ట్రానికి సంబంధించిన సమస్య అంటే పర్వాలేదండి, అలా కాదు. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు మాట్లాడుతున్నానంటే, వీళ్ళు చేస్తున్న ఈ పనులు దానివల్ల దేశానికి ఎంత చెడ్డ పేరు. మనమేమో జీడిపిలో దూసుకుపోతున్నాము, ఎమర్జింగ్ ఎకానమీ, భారత్ 2025లో ఒక సూపర్ పవర్గా ఎదగబోతుందని చెప్పి ప్రపంచ స్థాయిలో యూరోప్ యూనియన్ నాయకులు కూడా మొన్న వచ్చినప్పుడు ఇది భారత్ ఈరా, భారతే ఈ ప్రపంచాన్ని చెప్పేసి వెళ్ళారు. ఆ టైంలో వీళ్ళు ఈ డిఎంకే గవర్నమెంట్ ఇంతకన్నా విచిత్రం చెప్పమంటారా, ఈ సింబల్ ఉంది చూసారా, ఈ సింబల్ని డి ఉదయ కుమార్ అనబడే ఒక యువకుడు డిజైన్ చేశాడు. ఇతను స్వచ్ఛమైన తమిళ్వాడండి. చూడండి, అంటే చరిత్ర తెలియదు, రూట్స్ తెలియదు, ఏవేవో మాట్లాడటం. ఈయన ఎవరు, ఈ డి ఉదయ కుమార్ ఎవరు అంటే ధర్మలింగం అనబడే ఒక డిఎంకే ఎమ్మెల్యే. 2010లో ఎవరి పాలనండి, యూపీఏ గవర్నమెంట్, అంటే అందులో డిఎంకే కూడా ఒక భాగము. సో 2010లో ఈ డిజైన్ని తీసుకొచ్చినప్పుడు ఏమైందంటే, ఇప్పుడు మీరు అమెరికా అంటారు, ఇలా ఎస్ మధ్యలో గీత, ఇదే అమెరికన్ డాలర్. అలాగే ఎఫ్ అని ఉంటుంది, ఏంటి, ఫ్రాన్స్కు సంబంధించిన కరెన్సీ. ఇలాగ ఈ అంటే యూరోప్కి సంబంధించిన యూరో, ఇలా ఒక్కొక్క సింబల్ కనిపించేది. సో భారత్కు అలాంటి ఒక సింబల్ లేదు. మీకు మన కరెన్సీ ఉంటుంది, గాంధీ గారి బొమ్మ ఉంటుంది, అందులో మీకు ఇలా 100 రూపాయలు, 200, 500 ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఒక సింబల్ కావాలి కదా అని చెప్పి 2010లో ఒక డిజైన్ చేసి ఇక మీదట మన సింబల్ ఇదే అని చెప్పి మనం ప్రపంచ స్థాయిలో ప్రకటించాం. మీరు రష్యా వెళ్ళండి, యూఏఈ వెళ్ళండి, సౌదీ అరేబియా, అమెరికా, ఎక్కడైనా ఇండియన్ కరెన్సీ అన్నప్పుడు ఈ సింబల్ కనిపిస్తుంది. ఇది 2010లో మనం ఎగ్జిక్యూట్ చేశాం. 15 ఏళ్ల తర్వాత ఆవిడ అడుగుతున్నారు నిర్మలా సీతారాం గారు, ఇది 2010లోనే నువ్వు అబ్జెక్ట్ చెయ్యొచ్చు కదా, ఒకవేళ ఇది దేవనాగరి లిపి హిందీ అక్షరము అన్నప్పుడు ఆ రోజే నువ్వు అబ్జెక్ట్ చెయ్యొచ్చు కదా, డిజైన్ చేసింది సొంత మీ పార్టీ వాడే కదా, ఉదయ్ కుమార్ అప్పుడు మీ పార్టీ వాడే కదా, వాళ్ళ నాన్నగారు ఒక ఎమ్మెల్యే కదా, అప్పుడంతా విడిచిపెట్టి
అప్పుడు మీకు కరుణానిధి గారు ఉన్నారు, స్టాలిన్ గారు, వీళ్ళందరూ ఉన్నారు కదా. ఉన్నప్పుడు ఇవాళ నీకు ఏమిటి సమస్య? దీనివల్ల నువ్వేం చేస్తున్నావు? యావత్ భారత్ను ప్రమాదంలో పడేస్తున్నావు. రేపు కర్ణాటక వాళ్ళు మాకు ఒక సింబల్ కావాలంటారు, కేరళ వాళ్ళేమో మలయాళం అక్షరం అంటారు, అక్కడ యూపీలో ఏమో వాళ్ళు భోజ్పురి అంటారు. ఇలా ఎవరు పడితే వాళ్ళు ఒక సింబల్ పెట్టుకొని ఇదే మాది, భారత్కు మాకు సంబంధము లేదు అంటే ఇది ఎలా కుదురుతుంది? ఎంత తప్పు చేస్తున్నారు? సో ఇవాళ మీరు నాగరికత అంటారు, మహిళలు అంటారు, గర్ల్ చైల్డ్ అంటారు, వాళ్ళ ఎడ్యుకేషన్ ఇన్ని మాట్లాడతారు. ఏ రోజైనా మీరు చిత్తశుద్ధితో పనిచేశారా? దేశము కోసం ఆలోచించారా? లేదు కదా, కడిగి పారేశారండి. నిర్మలా సీతారాం గారు స్పీచ్ చూశారు అనుకోండి, మీకు స్వయాన ఒక తమిళ మహిళ తమిళనాడు పట్ల ఎన్నెన్ని నిజాలు అంటే, మీకు స్టాలిన్ గారికి ఎటువంటి చిత్తశుద్ధి లేదు, ఇది ఒక దేశము, ఇక్కడ తమిళనాడు అనేది ఒక రాష్ట్రము, మనం ఈ దేశము కోసం పాటుపడాలి, నథింగ్ అండి, ఏమీ లేదు అని చెప్పి క్లియర్గా చెప్పారు. మీకు ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఈ రుప్పి అంటున్నారు చూసారా, ఇది యాక్చువల్గా ఒక తమిళ మాట. తరువాత దీన్ని మీరు సంస్కృతంలో కూడా చూడొచ్చు. తమిళ్ సంస్కృతం హ్యాపన్ టు బి ద ఓల్డెస్ట్ లాంగ్వేజెస్. సో ఇందులో రూపియా అనబడి ఉంటుంది, రూపీన్ ఉంటుంది. ఈ మాట ఎంత విలువైనది అంటే ఇవాళ మనము దేవనాగరి లిపి అనండి, హిందీ అనండి, ఎలాగైనా అనుకోండి, కానీ రూట్స్లోకి వెళ్ళారు అనుకోండి, రష్యాలో కూడా రూబల్ అని అంటారు. అంటే ఇదే రూ, ఈ రూ అనేది అక్కడ రూట్ వర్డ్. ఇక మొరీషియస్ అనండి, శ్రీలంక అనండి, పాకిస్తాన్, అలాగే మీకు సెషెల్స్, ఇన్ని దేశాలు, ఇంకా చెప్పంటే నేపాల్, ఇలా బోల్డ్ అన్ని దేశాల్లో ఈ రూపీలో రూ అనబడే రూట్స్ కలిగిన ఈ మాట వాళ్ళ కరెన్సీకి వాళ్ళు వాడుతున్నారు. అంటే మన ఆధారముగా మనము ఇలాగ ఒక మాట పెట్టుకున్నాం, మన కరెన్సీని రూపీ అంటున్నాము. దీని ఆధారంగా చుట్టూరుతో ఉండే దేశాలంతా కూడా మనల్నే అడాప్ట్ చేస్తున్నారు. అలాంటిది మన దేశములోనే ఈ రూపీ అనేది ఉండకూడదు, హిందీలో ఉంది, మాకు తమిళ్లోనే కావాలి అంటే ఇది ఎంత తప్పు? సో భారత్ యొక్క సావెనిటీ, సెక్యూరిటీ, మనకు ఉన్న కీర్తి, ఆ పేరు, ప్రతిష్ట సర్వాన్ని స్టాలిన్ అనబడే వ్యక్తి మీకు తప్పుగా ప్రపంచానికి ప్రొజెక్ట్ చేస్తున్నాడు. అంటే తానేదో చాలా గొప్ప తమిళ భాష ప్రేమికుడు, తమిళ్ కోసం త్యాగం ఇలాంటి ప్రొజెక్షన్ ఇస్తారు. వీళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళే, తమిళ వాళ్ళు కారు. కానీ ఆ తమిళ ప్రజలను మభ్యపెట్టడానికి చూసారా, మన బడ్జెట్లో ఆ రూపీ అనే సింబల్ని తీసేసాము, తమిళములోనే రూపీ పెట్టి ఏమవుతుంది? నువ్వు కరెన్సీని మార్చగలవా? కరెన్సీ ప్రింటింగ్ని మార్చగలవా? అందులో గాంధీ గారి బొమ్మను తీయగలవా? ఇవేం జరగాలన్నా పార్లమెంటులో అక్కడ మీకు ఒక రెజల్యూషన్ వస్తుంది కదా, మీకు రాజ్యాంగంలో మార్పులు తీసుకురావాలి కదా, నీ కోసరం ఒక విడి కరెన్సీ నువ్వు ప్రింట్ చెయ్యగలవా? చెయ్యలేవు కదా. చెయ్యలేనప్పుడు అనవసరంగా ఈ మాటలు ఎందుకు, ఇలాంటి తీర్పులు ఎందుకు? దీనివల్ల దేశములో ఇలాంటి డివైడ్ అండ్ రూల్ పాలసీ అంటారు చూసారా, సరిగ్గా అదే ఆలోచనలో వీళ్ళందరూ ఉండడము. మళ్ళీ ఆ సింబల్ని సృష్టించిందే మీ తమిళ వాళ్లే కదా, మీ యువకుడే కదా, అతని మీద కూడా మీకు రెస్పెక్ట్ లేదా, అతన్ని గౌరవించాలి కదా అని చెప్పి నిర్మలా సీతారాం గారు పార్లమెంటులో ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నప్పుడు ఒక్కళ్ళు కూడా లేరండి. ఈ డిఎంకే ఎంపీలు అందరూ బయటికి వెళ్ళిపోయి ఇష్టానుసారం వాగడం, అసలు నిజాలను పట్టించుకోకుండా ఇట్లా అన్నిటినీ పాలిటిక్స్ చేసి మన దేశానికి చెడ్డ పేరును తీసుకొస్తున్నారు. మరి తమిళనాడులో డిఎంకే గవర్నమెంట్ ఎంత పెద్ద తప్పు చేసింది? ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. ఇలాంటి విషయాలు వచ్చేటప్పుడు దేశాన్ని విడగొట్టాలి అనే ఈ శక్తులు, వీళ్ళకి మనము ఎలా బుద్ధి చెప్పాలి? దయచేసి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.